విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అంటే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన విషయాల గురించి స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా నిన్న ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. సో అన్యాయంగా రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఇందిరాగాంధీ చౌక్ దగ్గర అయితే చాలామంది లీడర్లు వచ్చారు. అంటే స్వచ్ఛందంగా ప్రొటెస్ట్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? నా పేరు మోమిన్ రోషన్ జమీర్ అండి. నేను మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీని, అలాగే మన హైదరాబాద్ వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అండి. అయితే చాలామంది అంటే మనం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా చూసాము, సిపిజే కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, స్టూడెంట్స్ గురించి దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఓన్లీ ఒక రైట్ ఎడ్యుకేషన్ గురించి దే ఆర్ ఫైటింగ్. అండ్ మోర్ ఓవర్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఎట్లా ఖండిస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను చెప్తున్నాను, అక్కడ స్టూడెంట్స్ చేస్తున్నది పీస్ఫుల్ ప్రొటెస్ట్. వాళ్ళ న్యాయమైన డిమాండ్ని వాళ్ళు పెట్టారు. ఏం డిమాండ్ పెట్టారో వాళ్ళు, నీట్ పేపర్ లీక్ అయింది, అలాగే ఎన్నో పేపర్ లీక్ అయినాయి. ఆ పేపర్ లీక్లలో ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన హయాంలో జరిగింది. ఎందుకంటే ఆయన హయాం జరిగినందుకు ఆయన బాధ తీసుకోవాలి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఎక్కడ కానీ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకోండి అని మేము కంప్లైంట్ ఇస్తాము. అలాగే వేరే వేరే డిపార్ట్మెంట్లో కానీ మినిస్ట్రీస్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పటి నుంచో మేము చూస్తున్నాము, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అదే యాక్షన్ని మేమేం చెప్తున్నాము, మీ హయాంలో తప్పు జరిగింది, మీరు ఉన్నప్పుడు తప్పు జరిగింది, అందుకోసము మా న్యాయమైన డిమాండ్ ఏంటి, మీరు రాజీనామా చేయండి. ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్టూడెంట్స్ అడిగారండి. వాళ్ళు ఏం తప్పు అడగలేదు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ అడిగారు. దాన్ని అక్కడ ఏం చేశారంటే ఢిల్లీలో అన్యాయంగా స్టూడెంట్స్ని చాలా విపరీతంగా దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది. మీరు అందరూ చూశారు. స్టూడెంట్స్ అంటే వాళ్ళే టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఓన్లీ స్టూడెంట్సే. వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని రక్తం వచ్చినట్టు వాళ్ళ తల్లు పగలగొట్టి, వాళ్ళ చేతులు కాళ్ళు పగలగొట్టి, వాళ్ళని అన్యాయంగా దారుణంగా వాళ్ళని కొట్టడం మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే రాహుల్ గాంధీ గారు పిల్లల్ని ఏదైతే కొట్టారో ఏదో జరిగిందో అది అన్యాయమని, దాని గురించి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద నాయకుడు, అలాగే ప్రజల సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల శాంతి కోసం, దేశంలో అందరినీ కలిసిమెలిసి ఉండడానికి, అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఖండిస్తుంటారు. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో న్యాయం కోసం వాళ్ళకి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు ఉంటారు. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి అండి, ఆయన అపోజిషన్ లీడర్ అండి, ఆయన కానీ ఆయన్ను తీవ్రంగా ఎలాగంటే అలా ఆయన ఈడ్చుకెళ్ళి ఆయన ముక్కులోంచి రక్తం వచ్చినట్టు ఆయన్ని అలా మిస్బిహేవ్ చేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాది ఒకటే ఒక డిమాండ్, మేము వేరే కోరికలు కోరడం లేదు. పిల్లల భవిష్యత్తు, మన దేశానికి ఫ్యూచర్ ఎవరండి? దేశానికి ఫ్యూచరు యంగ్స్టర్స్, పిల్లలు. వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి. ప్రతి పేరెంట్ ఈరోజు దుఃఖంలో బాధలో ఉన్నారు. ఎందుకు దుఃఖంలో బాధలో ఉన్నారంటే వాళ్ళ పిల్లల్ని విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టారండి పోలీసులు. ఎవరు కొట్టించారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళ ఆర్డర్స్ కేంద్రం ఆర్డర్స్ ప్రకారం పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అందుకోసం ఏదైతే పిల్లల్ని కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి అని నేను మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే లీగల్ సెల్ టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి నేను కోరడం జరుగుతుంది. అయితే మీకు ఇంకొక అలిగేషన్ కూడా వింటున్నాం మనము, అంటే 20 days నుంచి సిపిజే కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, అంటే ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. చాలా అహింసాత్మకంగా, అంటే ఎవరిని ఏమీ అనకుండా వాళ్ళ కోరిక, అంటే వాళ్ళ డిమాండ్స్ ఒకటే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వాలి, అలాగే అమిత్ షా, మోదీ కూడా రెసిగ్నేషన్ ఇవ్వాలి, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పోస్ట్ అనేసి. కానీ ఈ 20 daysలో కూడా ఎప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి స్టూడెంట్స్ని సపోర్ట్ చేయలేదనే ఎలిగేషన్ వస్తుంది. దానికి ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు, స్టూడెంట్స్ శ్రేయస్సు కొరకు, ఈ దేశం శ్రేయస్సు కొరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెద్ద యూనివర్సిటీలు, పెద్ద ప్రాజెక్టులు, ప్రతి ఒక్కటి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలిగేషన్స్ చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తారు. మీకు తెలుసు, ఛాత్రోంకే సాత్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి స్టూడెంట్స్తో మాట్లాడి, స్టూడెంట్స్తో డిస్కస్ చేసి పెద్ద మీటింగ్లు పెట్టి, మొన్ననే రీసెంట్గా
ఉత్తరాఖండ్లో కూడా అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళారు. పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేశారండి. కానీ ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో అదంతా తప్పండి. అలిగేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఎక్కడైనా కానీ పేపర్ లీక్ల గురించి కూడా పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సదస్సులు పెట్టి స్టూడెంట్స్ కోసం, వాళ్ళ న్యాయం కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడారు రాహుల్ గాంధీ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి చోట పోరాడుతూనే ఉంది. మేము అది ఒక్కటే ఒక డిమాండ్, ఈ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యొక్క హక్కుల కోసం, శ్రేష్ఠ కోసం పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది.